విజయ్ దేవరకొండ మాస్ కంబ్యాక్. స్టోరీ చాలా బాగుంది, స్క్రీన్ ప్లే చాలా బాగుంది, మ్యూజిక్ కూడా ఫస్ట్ హాఫ్ నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు. అండ్ విజయ్ దేవరకొండ యాక్టింగ్ అండ్ సత్యదేవ్ గారి యాక్టింగ్ మాత్రం చాలా బాగుంటుంది. సత్యదేవ్ గారు హీరోగా చేసిన స్టోరీ తీసుకోండి, దీంట్లో రోల్ చేసిన స్టోరీ కానీ లెంతీ ఒక ఫోర్స్ ఉంటుంది ఆ క్యారెక్టర్కి. ఆ ఎమోషన్ చాలా బాగా, అంటే వాళ్ళిద్దరు ఎమోషన్ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఎమోషన్ బీజియం చాలా బాగా, అంటే ట్విస్టులు మూవీలో ట్విస్టులు చాలా బాగా రివీల్ చేశారు. అంటే ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది, బట్ అవన్నీ రివీల్ చేసే వరకు చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు ఫ్యాన్స్ అందరూ. ఇట్స్ గుడ్ మూవీ. విజయ్ దేవరకొండ అన్న కెరీర్లో ఇది ఒక మాస్ కమ్బ్యాక్. విజయ్ దేవరకొండ ఇప్పుడు చూసిన మూవీస్ ఒకటే అయితే దీనిలో యాక్టింగ్ కావచ్చు, తను చేసే విధానం కావచ్చు చాలా చాలా బాగుంది. ఎమోషన్ మెయిన్లీ ఎమోషన్లో కూడా ఇమిడిపోయాడు అన్న. అంటే ఇప్పుడు విజయ్కి చాలా నెగిటివ్ వస్తుంది బయట, సో ట్రోల్ చేస్తున్నారు. ఇప్పటికే చూస్తున్నాము మూవీ బాలే అని చెప్పేసి, సో చాలా మంది అంటున్నారు. సో దాని మీద ఎలా చూస్తారు? దాని మీద ఇప్పుడు నేను టాప్లో కూర్చుంటా అన్నాడు, ఎదుటోడికి గుద్దల మండుతుంది. అరే ఇప్పుడు ఆల్రెడీ విజయ్ దేవరకొండ అన్న ఒక మిడిల్ నుంచి సైడ్ క్యారెక్టర్ నుంచి ఒక హీరోగా వచ్చి అర్జున్ రెడ్డితో కావచ్చు ఒక పవర్ స్టార్ టైప్లో వచ్చి ఖుషీలో పవర్ స్టార్ ఎట్లుండేనో ఆ రేంజ్లో అర్జున్ రెడ్డితోని ఒక తెలంగాణ నుంచి ఒక స్టార్ హీరో తను, ఒక పవర్ స్టార్, తెలంగాణ పవర్ స్టార్ అతను. సో డీలా పడ్డాయి. సరే విజయ్ దేవరకొండ మాట్లాడే స్పీచ్ చాలా మందికి నచ్చుతుంది. మేబీ ఆయనకు ఫ్యాన్స్ అవ్వడానికి కూడా అదే ఫోర్స్ అవ్వచ్చు. ఆ ఫోర్స్ తగ్గడం వల్ల మైనస్ అవుతుందని చెప్పి అది చేయడం వల్ల దీంట్లో ఏది మైనస్ ఉందో దాన్ని కలిపేసి లాగేస్తారు. బట్ విజయ్ దేవరకొండ ఏంటంటే అది ఏదైతే మైనస్ ఉందో దాన్ని మైనస్ చేసుకోకుండా మాట్లాడాలి. బట్ ఒకళ్ళని కొద్దిగా లాగే మాట్లాడే వరకు వాళ్ళు దొరకబట్టేసి ఎస్ ఇక అందరు ప్రతి ఒక్కరు విజయ్ దేవరకొండ మాట్లాడేసి అది చేసి ఇది చేస్తుండు అని చెప్పి చేయడం వల్ల అది మైనస్ అవుతుంది. బట్ విజయ్ దేవరకొండ ఇంతకుముందు ఎలా ఉన్నాడు అలాగే ఉండి ఎక్కడ తగ్గాలో ఎక్కడ మాట్లాడాలో అది ఒక్కటి చిన్న మైనస్ అది తగ్గించి అదే ఫోర్స్తో మాట్లాడితే ఇవి ఫ్యూచర్లో నంబర్ హీరో. సో ఈ మూవీ హిట్ అయినట్టేనా బ్రో? విజయ్ దేవరకొండకి కంబ్యాక్ సినిమా ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. విజయ్ దేవరకొండ సినిమాలు కెరియర్లో ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ.